ఆకాశవాణి కడప కేంద్రానికి మీకు మళ్ళీ స్వాగతం. ఈరోజు నేను ఇంట్లో చాలా వేడిగా ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నానండి. ఇది చాలా సాఫ్ట్గా మరియు క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చింది. ఇలానే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయాలంటే ఒకసారి ఈ రెసిపీని అయితే చూసేయండి. ఓకేనా? ముందుగా దీనికి కావలసిన మసాలాలు: 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ చెక్క లవంగం పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా మరియు ఉప్పు తగినంత, మరియు రైస్ ఫ్లోర్ అండ్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి. ఇందులో 2 ఐటమ్స్ అయితే నేను కలిపాను. ఓకే. మరియు 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ మరియు కలర్ మీ ఇష్టం అండి. ఇప్పుడు ఇది సరవణా ప్యాకెట్ అండి, ఆల్ ఇన్ వన్ పౌడర్. ఇది మీ కిరాణా స్టోర్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఇది ఒకటి, మరియు హాఫ్ లెమన్ పిండేసి బాగా అయితే ఈ మసాలాని మిక్స్ చేసేసి ఇలా ఒక సైడ్కి అయితే పెట్టేయండి. తర్వాత 1 కేజీ ఫిష్ అయితే బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఈ మసాలాని వేసేసి ఇలా నీట్గా కలిపేయండి. ఈ మసాలాలు కూడా దీనికి బాగా కలిపేసి అటు ఇటు అన్ని వైపులా మసాలాలు బాగా పట్టాలండి. ఓకేనా? ముళ్ళులుంటాయి, జాగ్రత్త. ఓకే. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని మ్యారినేషన్కి 1 గంట అయితే వదిలేయండి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో ఒక్కొక్క పీస్ ఫిష్లు అయితే వేసేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలండి. ఇలా బాగా కలర్ వచ్చాక అటు ఇటు తిప్పుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇలా బాగా వేగనివ్వండి. ఇది తీసేసి మళ్ళీ ఇంకొక విడత అయితే వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఇలా మూసేసి బాగా అయితే వేయించాలండి. అప్పుడే సాఫ్ట్ మరియు క్రిస్పీగా అయితే వస్తాయి చేపలు. ఇప్పుడు బాగా వేగాయండి. చూసారా కలర్ ఎలా వచ్చాయో? నువ్వు కలర్ వేసావు అంటారేమో మళ్ళీ. అవునండి, వేశాను. చూసారుగా ఎలా వచ్చిందో? ఇలానే క్రిస్పీగా మరియు సాఫ్ట్గా మీ ఇంట్లో కూడా వస్తాయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.